జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేపట్టారు. జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాంతియుత దీక్ష చేపట్టారు. ఉద్యమకారుల నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాంధర్ శర్మ, శంకర్లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశామని, గత ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదని, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతగానో పోరాటాలు చేశామని, అందుగాను తమకు 6 గ్యారెంటీల్లో మాకు కూడా న్యాయం చేయాలని, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పెన్షన్, ఇంటి స్థలాలు ఇవ్వాలని, తగిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దీక్షా శిబిరంలో కూర్చున్న ప్రతి ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాలు. కొన్ని దశాబ్దాల పాటు యావత్ తెలంగాణ ప్రజలంతా ఉద్యమించి పోరాడి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ప్రతిఫలాలు సామాన్యులకు అందుతాయని ఎంతోమందిని ఆశలు పెట్టుకున్నాం, కలలు కన్నాం. మన ఉద్యమకారుల ఆశయాలన్నీ కూడా ఈరోజు నిరాశలైపోయినాయి. గత ప్రభుత్వం కూడా ఎలాంటి ఆశలు నెరవేర్చలేదు, ఏ ఒక్క ఆశయాన్ని కూడా కట్టుబడి ఉండలేదు. కనీసం నేటి ప్రభుత్వమైనా ఉద్యమకారులను చేరదీసి ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఉద్యమకారులు వారికి ఉన్న ఉపాధిని కోల్పోయి కుటుంబాన్ని, భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి ఏళ్ల తరబడి రోడ్లపైన వచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు. ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లిన ఘనత మన ఉద్యమకారులకు దక్కింది. మరి అలాంటి ఉద్యమకారులను ఈ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులందరినీ గుర్తించి ఏదైతే గత ఏడాది క్రితం ప్రవేశపెట్టినటువంటి సమగ్ర సర్వేలో భాగంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు. అట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఉద్యమకారుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు, తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వాటిని ఈ ప్రభుత్వం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధిని కోల్పోయి ఉన్న పనులను వదులుకొని రోడ్లెక్కి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలని ఉద్యమించారు. కాబట్టి మరి అలాంటి వారిని గుర్తించి వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఇంత స్థలం కేటాయిస్తూ వారికి పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కొద్ది రోజుల లోపల కనుక ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇదే ఉద్యమకారుల ఫోరం తరఫున కానీ, మరి మా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన కానీ అనేక మంది ఉద్యమకారులను వెంటేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఉద్యమకారులు ఏకమై వస్తే మరి ప్రభుత్వాన్ని గద్దెదించక కూడా తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఉద్యమకారుల ఆశయాలను, ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఈరోజు గెలిచి గద్దెనెక్కిర్రు. మరి అలాంటి ఉద్యమకారులను మీరు దూరం కొట్టడం సబబు కాదు, న్యాయం కాదని కూడా మేము ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష చేయడం ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ లోపల ఒక
ఒక గ్యారంటీ అంటే 250 గజాల భూమి 25,000 పెన్షను రాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలో ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. మేము ప్రభుత్వానికి ఒకటే సూచన చేస్తున్నాము, మీకు ఆ నష్టం లేకుండా అంటే ఏ ఖర్చు లేకుండా 250 గజాలు అంటే ప్రభుత్వం భూమి చాలా ఉన్నది. ప్రతి డిస్టిక్లో కానీ మండలంలో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ భూమి చాలా ఉన్నది. అది 250 గజాల భూమి మమ్మల్ని గుర్తించి మీరు ఆ 250 గజాల భూమి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 25,000 పెన్షను అంటే మేము కష్టపడ్డాము, పోరాడినాము, మమ్మల్ని గుర్తించి అది ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గుర్తింపు కార్డు, ఆ గుర్తింపు కార్డు ఎక్కడికైనా కానీ చూడండి సార్, మేము ఒక ఉద్యమ కావడం సార్, మేము పోరాడినాము అని ఒక అధికారికే కానీ ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి కానీ ఒక హాస్పిటల్లో కానీ ఎక్కడికి పోయినా కానీ అది చూపించుకోవడానికి ఒక గుర్తింపుకు కార్డు మమ్మల్ని కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అనే గుర్తింపు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అయితే ఇది ఏ విధంగా గుర్తుపడతారు, అసలు ఉద్యమకారులు ఏంది, ఈ ఉద్యమకారులను ఎలా గుర్తుపట్టాలి అని సతమతం అవుతున్నారు. కానీ ఈజీ మెథడ్ ఇది. అయితే మేము అప్పుడు తిరిగినవి ఉంటాయి, మేము తిరిగిన టైం లోపల ఇంటెలిజెన్స్ ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. అప్పుడు ప్రతి ఫోటో ఏ వీడియో చూస్తే కానీ ఏ ఉద్యమకారుడు అయినా కానీ మనం గుర్తించవచ్చు. ఒక కమిటీ వేయమంటున్నాం మిమ్మల్ని. ఆ కమిటీ లోపల నిజ నిర్ధారణ వ్యక్తులను గుర్తించి ఇవ్వండి. కేసులు అయినాయి మా మీద, ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి. ఉద్యమకారుడు ప్రతి ఒక షాపులో కూడా పనిచేసుకుంటున్నాం మేము, అంటే మాకు చాలని బతుకులు ఉన్నాయి మావి. అదేవిధంగా మీరు ఏ విధంగా గుర్తిస్తారో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి సార్.